ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రస్య నిభ్యే చ రాహవే కేతవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శోభకృతనామ సంవత్సరంలో చివరి మాసం అనగా మార్చి నెలలో గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశి వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఉద్యోగ వ్యాపారాలు ఎలా ఉండబోతున్నాయి, విద్యార్థులకు విజయావకాశాలు ఎలా ఉన్నాయి అనే అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ప్రతికూలతలు తగ్గించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేయాలి అనే విషయం కూడా తెలుసుకుందాం. ఈ ఫలితాలు మార్చి 1, 2024 నుండి 31/3/24 వరకు, అంటే శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం కృష్ణ షష్ఠి శుక్రవారం నుండి ఫాల్గుణ మాసం కృష్ణ సప్తమి ఆదివారం వరకు వర్తిస్తాయి. ఫలితాలకు వెళ్లే ముందు ఈ మాసంలో గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మాసంలో అనేక గ్రహాలు రాశులు కూడా మారుతున్నాయి, అనేక గ్రహాలు సంయోగాలు కూడా జరుగుతున్నాయి. చూస్తే మేషరాశిలో గురు సంచారం జరుగుతుంది. అలాగే కన్యలో కేతువు, మకరంలో కుజుడు మార్చి 14 దాకా, తదుపరి కుంభరాశిలో సంచారం, కుంభంలో బుధుడు మార్చి 6 వరకు, తదుపరి మీనరాశిలో సంచారం, అలాగే కుంభంలో రవి మార్చి 13 వరకు, తదుపరి మీనరాశిలో, శని సంచారం కుంభరాశిలో, శుక్ర సంచారం కూడా కుంభరాశిలోనే ఉంది. అంటే కుంభరాశిలో ఆల్మోస్ట్ 5 గ్రహాలు సంయోగం జరగబోతున్నాయి, కలిసిపోతున్నాయి ఈ మాసంలో. మీనంలో రాహు సంచారం. చంద్రుడు తులారాశిలోని స్వాతి నక్షత్రం నుండి బయలుదేరి అన్ని రాశుల మీదుగా పూర్తి చేసుకొని 27 నక్షత్రాలు కూడా పూర్తి చేసి ధనస్సు రాశిలో మూలా నక్షత్రం సంచారాన్ని ఈ మాసంలో పూర్తి చేస్తున్నాడు. అలాగే ఈ మాసంలో ముఖ్యమైన పండుగలు మార్చి 8వ తారీఖు మహాశివరాత్రి, 14వ తారీఖు నాడు మీన సంక్రమణం, మార్చి 24 కామదహనం, మార్చి 26 హోలీ పూర్ణిమ. కాబట్టి ఇటువంటి గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకుందాం. కుంభరాశి. ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారిది కుంభరాశి అవుతుంది. రాశ్యాధిపతి శని. రాశ్యాధిపతి శని రాశిలోనే సంచారం చేస్తున్నాడు. అలాగే 4 గ్రహాలతో కలిసి సంచారం చేస్తున్నాడు. ఈ మాసం మీకు చాలా మటుకు విదేశీ యోగాలను ఇస్తామని చెప్పచ్చు. ఒక రకంగా చూస్తే అనుకూలత, ఒక రకంగా చూస్తే ప్రతికూలత, అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మనకి. ఈ మాసంలో మీకు గ్రహస్థితి చూసినప్పుడు తృతీయంలో గురు సంచారం, ద్వితీయంలో రాహువు, రాశిలో రవి, బుధ, శుక్ర, కుజ, శని సంచారం, అష్టమ కేతువు, అలాగే వ్యయస్థానంలో మాస ప్రారంభంలో కుజ శుక్ర సంచారం. రవి మనకి మాస ప్రారంభంలో ద్వితీయ రాశిలోను, తర్వాత ద్వితీయ స్థానంలో సంచారం. దీనివల్ల ఈ మాసం అంతా కూడా మీకు ఒక రకమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఒక్కొక్కసారి ఆ సమయానికి కొంచెం ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఇబ్బంది కలగటం, కానీ ప్రయాసతో కూడిన పనులు ఉండటం, సమయానికి భోజన సౌఖ్యం లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఈ మాసంలో అంటే ఒక్కొక్కసారి దేని మీద మనసు నిలబెట్టబడిన అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ మనకి ఈ మాసం మీకు ఎక్కువగా విదేశాలకు ఎవరైనా వెళ్ళాలనుకునే వాటికి చాలా మటుకు బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరీర్ పరంగా చూసినప్పుడు దశమాధిపతి అయిన కుజుడు వ్యయస్థానంలో సంచారం, ద్వితీయంలో రాహు, రాశిలో శని, శుక్ర సంచారం. వీటి వల్ల ఏంటంటే మీకు విదేశాలకు సంబంధించిన ఎటువంటి ప్రయాణాలైనా, సుదీర్ఘ పర్యటనలు కానీ ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు చూసినప్పుడు పంచమాధిపతి బుధుడు కూడా రాశిలో సంచారం చేస్తున్నాడు. దీనివలన వీరికి ఈ మాసంలో విద్య మీద ఆసక్తి పెరగడం, ఏకాగ్రత పెరగడం, ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వాళ్ళు, విదేశాల్లో సీట్ల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా కాలం అనుకూలంగా ఉంది. కాబట్టి ఇక్కడ కృషి చేసి మీరు ప్రయత్నిస్తే కనుక మీకు అనుకూలమైన కాలేజీల్లో సీటు దొరికే అవకాశం కూడా ఉంది.
ద్వితీయంలో రాహు సంచారం వలన ఆదాయ ప్రకారం చూసినప్పుడు మీకు ఒక్కొక్కసారి ధనంలో ఎక్కువ విదేశీ సంబంధమైన ధన లాభాలు ఉంటాయి సహజంగా వృత్తిపరంగా కూడా చూసినప్పుడు. మాటలతో ఇతరులను ఆకట్టుకోవడం కూడా ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి అది కొన్ని సమస్యలను సృష్టిస్తుంది, కొన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. కాబట్టి మాట విషయంలో కొంచెం అహంకారం పొడచూపకుండా మనం చూసుకోవాలి, అప్పుడు చాలా బాగుంటుంది. పంచమాధిపతి బుధుడు రాశిలో సంచారం చేయడం వలన అప్పుడు ప్రేమ వ్యవహార సంబంధించిన విషయాలు చాలా బాగుంటుంది. అంటే మీకు ఎవరైనా ప్రేమికులు ఎవరైనా ఉంటే వారి సంబంధాన్ని పెద్దవాళ్ళు ఒప్పుకోవడం కానీ, పెళ్లి దాకా వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి నెల పరంగా చూసిన కొంచెం బాగానే ఉంటుంది. ఒక విలాసవంతమైన జీవితాన్ని నెల ప్రారంభంలో చక్కగా గడుపుతారు. అలాగే డబ్బును కూడా వ్యయస్థానంలో సంచారం చేయడం వల్ల డబ్బును కూడా చాలా వృధాగా ఖర్చు పెడతారని చెప్పవచ్చు. అంటే మొత్తం ఈ మాసం చూసినప్పుడు వీళ్ళకి ఏంటంటే నిర్ణయాలు మటుకు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఉన్న వ్యాపారం చాలా మటుకు సంతృప్తిగానే ఉంటుంది. అంటే మీ చేతిలో ఉన్న వ్యాపారాన్ని ఏ వ్యాపారం చేస్తున్నారో దాన్నే జాగ్రత్తగా చేసుకోండి. ఇంటి వాతావరణం కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది. భార్యాపిల్లలు సంతృప్తిగా ఉంటారు. ఆరోగ్య విషయంలో మటుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ఆలోచనలతో ఎక్కువ నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం అలాంటి పరిస్థితి ఇబ్బంది పడే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకి స్థానచలన సూచనలు, అంటే ఉద్యోగపరంగా మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు రావడం కానీ, లేదా కొత్త ఉద్యోగం ఎత్తుక్కోవడం కానీ విదేశాల్లో, ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి కూడా ట్రై చేస్తే కనుక చాలా మటుకు ఈ మాసంలో మీకు ఫలవంతమైన రిజల్ట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఒక్కొక్కసారి ప్రారంభించిన పనుల్లో కొంచెం విఘ్నాలు ఏర్పడటం కూడా అవకాశం ఉంది. అన్నదమ్ముల విషయం రాశిలో వ్యయస్థానంలో కుజ సంచారం, తృతీయాధిపతి. అన్నదమ్ముల విషయంలోనూ బంధువర్గంలో విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి కూడా అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో మీకు వాహనం మూలంగా కొంచెం రిపేర్లు రావడం కానీ, భూములకు సంబంధించిన విషయాలు, ఇలాంటి వాటిలో ఆస్తి సంబంధమైన విషయాల్లో కొంచెం విభేదాలు తగాదాలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో మనం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఉద్యోగస్తులకి ఆఫీస్ అధికారులతో కానీ, మీ తోటి ఉద్యోగస్తులు కానీ, మీ పై అధికారులతో కానీ కొంచెం అభిప్రాయ భేదాలు కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మనం ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మాసంలో మీరు గృహ నిర్మాణాది కార్యక్రమాలు చక్కగా చేపడతారు. వాటిలో కొంచెం డబ్బు కూడా ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా 1-2 సార్లు ఆలోచించి తీసుకుంటే మటుకు చాలా బాగుంటుంది. ఆర్థికంగా మటుకు ఒక్కొక్కసారి హెచ్చుతగ్గులు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది మనకి. అలాగే ఈ మాసంలో మీకు ఆరోగ్యపరంగా కొంచెం బలహీనంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే 12వ వ్యయస్థానంలో కుజ శుక్ర సంచారం, ద్వితీయంలో రాహు, ఇలాంటివన్నీ కొన్ని రాశిలో శని, వీటన్నీ కొంచెం ఆరోగ్యం సమస్యలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ విషయంలో కొంచెం మొదటి నుంచి కూడా ఆరోగ్యమైన శ్రద్ధ పెట్టడం, సమయపాలన పాటించడం, సమయానికి భోజనం చేయడం, శారీరక వ్యాయామం చేయడం, ఇలాంటివన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉంటే చాలా మటుకు మనకి ఈ సమస్యలు తగ్గుతాయి. అలాగే జీవిత భాగస్వామితో కూడా, ఎందుకంటే సప్తమాధిపతి రవి కూడా 13 దాకా రాశిలో సంచారం చేస్తున్నాడు, రాశాలో శనితో కలిసి. కాబట్టి ఇక్కడ కూడా కొంచెం మనకి పనులు నిదానంగా అవుతాయి. చిన్న చిన్న విషయాల మీద కొంచెం అభిప్రాయ భేదాలు అవడం కానీ, లేకపోతే దూరంగా వెళ్ళటం, ఉద్యోగపరంగా దూరంగా వెళ్ళి విదేశాలకు వెళ్ళే పరిస్థితి కానీ కనిపిస్తున్నాయి. కాబట్టి అనుకూలమైన ఫలితాల కోసం ఆరోగ్యపరంగా కూడా మీరు ప్రతిరోజు కూడా సూర్యారాధన చేసుకోవడం మెయిన్గా, అలాగే శివరాత్రి నాడు ఉపవాసం ఉండి శివాభిషేకం చేసుకోవడం చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. వీలైతే కుదిరితే కందులు మినువులు దానం చేయండి, ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. అలాగే కుదిరితే కనుక ఆవుకి ఆదివారం నాడు మీరు బెల్లాన్ని, గోధుమలు బెల్లం తినిపించడం వల్ల కూడా చాలా మటుకు మంచి ఫలితాలు కలుగుతాయి. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకుందాము. అలాగే రాబోయే వీడియోలో క్రోధీనామ సంవత్సర ఫలితాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్.